నమస్కారం. ప్రజాదళం టీవీ వార్తలకు స్వాగతం. తెలుగుదేశం ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శిగా ఉప్పాల జగదీష్ బాబు నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా గౌడ సంఘం నాయకులు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శిగా మన ఉప్పాల జగదీష్ బాబు గారు నియమితులైనందుకు వారికి మన ఏలూరు నగర గౌడ సంక్షేమ సంఘం తరపున ఈరోజు సాయంత్రం 5 గంటలకు వారి నివాసంలో సాలువతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసిన మన ఏలూరు నగర గౌడ సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారులు వీరంకి త్రినాథరావు మరియు కాగిత అచ్యుత్ పూలే, గౌరవ అధ్యక్షులు చిట్టిబొమ్మ శ్రీనివాస్ గౌడ్ మరియు మారగాని చంద్రకిరణ్, అధ్యక్షులు పరసా శ్రీనివాసరావు అడ్వకేట్, ఉపాధ్యక్షులు చలమాల శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ జోగి సుధాకర్ మరియు బెజవాడ నాగభూషణ కుమార్, ఆఫీసు సమాచార కార్యదర్శి కొండేటి విష్ణు, ఆత్మీయ కమిటీ సభ్యులు పరసా నాగభూషణరావు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యులు ముక్కు వాసుదేవరావు అడ్వకేట్, ఎంజీబీ మురళీ అడ్వకేట్, మంద కేదార్ అడ్వకేట్ అండ్ ఏపీపీ, మట్ట నాగేంద్ర, సిరిబత్తిన విఠల్ కుమార్, పామర్తి యేసురాజు, ఐనాల శ్రీనివాసరావు, యార్లగడ్డ సుధాకర్, వీరంకి రమణరావు, పరసా రాంబాబు, ముక్కు హేమంత్, చిట్టూరి ప్రసాద్ స్వామి, బుర్ర సత్యనారాయణ, వీరంకి వెంకన్న, వి ఆదినారాయణ, బీవీవి సత్యనారాయణ, బెల్లంగొండ శ్రీరాంబాబు, బొమ్మగాని సురేష్ కుమార్, ఎం దుర్గారావు, సిహెచ్ రాఘవులు తదితర గౌడ పెద్దలు విశేషంగా పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి ఏదైతే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో లోకేష్ అన్న గారి కార్యక్రమం జరుగుతుందో దాంట్లో భాగంగా జిల్లా కమిటీలని నియమించడం జరిగింది. జిల్లా కమిటీల్లో కూడా జిల్లాలో కార్యాలయ కార్యదర్శి ఒక పదం ఉంటుంది. మరి గతంలో పాలిప్రసాద్ గారు చేశారు. తర్వాత అది ఆయన చనిపోయిన తర్వాత ఎవరు లేకపోయినా జిల్లా పార్టీ ఇన్ఛార్జిగా అప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి చంటి గారు మీరు నువ్వు చూస్తుండు బాబాయ్ అని అన్నాడు. అలాగే ఆ పార్టీ హౌస్ని చూస్తున్నాం. తదనంతరం మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో గెలిచిన ఎమ్మెల్యే గారు ఇవాళ జిల్లా కమిటీ రేసులో భాగంగా జిల్లా కమిటీలో ఆ కార్యాలయ కార్యదర్శిగా నా పేరు తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే ఆ పార్టీ పదవి జిల్లా పదవి అంటే మరి 7 కాన్స్టిట్యున్సీ ఏలూరు పార్లమెంట్లో వచ్చే పదవి. 7 కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకారం కావాలి. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ పార్టీ ఆఫీసులో ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు దిగ్విజయంగా జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత కూడా మన నెత్తి మీద ఉంటుంది. ఆ భాగంగా వారు ఏదైతే నమ్మి శాసనసభ్యులు వారు నాకు ఈ పదవి రావడానికి కృషి చేశారో వారికి పార్టీ పరంగా ధన్యవాదాలు తెలిపాను. అలాగే ఎంపీగా ఉన్నటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున పదవి వచ్చింది అంటే సంఘీయులు అందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ అందరం కూడటానికి కారణం ఏంటంటే ఎవరైతే గౌడ సంఘీయులు ఉన్నారో మరి మా సంఘంలో ఉన్నటువంటి మా గౌడ వంశంలో ఉన్నటువంటి గౌడికి పదవి వచ్చింది కాబట్టి వారికి మనం ఇది దాన్ని కృతజ్ఞతలు చెప్పాలి, లేకపోతే వాళ్ళతో మనం సంతోషాన్ని పంచుకోవాలని మంచి ఉద్దేశంతో ఇక్కడికి మరి ఇంతమంది వచ్చి నాతో పాటు ఇక్కడ కూర్చొని వారి అమూల్యమైన సందేశాలు తెలియజేసి మరి నన్ను ఇంకా గట్టిగా సంఘానికి పాటుపడేటట్టుగా, ఎందుకంటే ఈ రోజున మనం చూసాం సంఘీయులందరూ మన మీద ఎంత ఆశతో పెట్టుకుని మంచిగా పదవి రావాలి, పదవి వస్తే మనం సాయం చేస్తాను అనుకుంటున్నారు. దాన్ని దిగ్విజయంగా చేయాలి అంటే మనకు పదవి వస్తూ మనం ఇంకా వారికి సహాయం ఎప్పుడూ అన్నింటి ఉండి చేయాలని కోరుకుంటూ ఈ రోజున మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి చేసినటువంటి మన వీరంకి త్రినాథ్ కానీ అదేవిధంగా ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు కానీ వీళ్ళు నిర్ణయం చేశారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే కమిటీ పరంగా మనం వెళ్ళాలి, ఆయన మన గౌడ సంఘీయుడికి వచ్చింది మనం ధన్యవాదాలు చెప్పాలి అని అనుకున్నప్పుడు సంఘీయులందరూ కూడా వచ్చారు. దాన్ని ఎంతో వాళ్ళకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ కార్యక్రమం అంటే ఇది మన కుటుంబ కార్యక్రమం అన్నటువంటి భావంతో వారి అమూల్యమైనటువంటి కాలాన్ని మరి నిర్ణయించుకుని ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని జయప్రదం చేసినందుకు ఇక్కడ హాజరైనటువంటి గౌడ సంఘీయులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.